ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. వీడు ఒలింపిక్స్ కి వెళ్ళి ఇండియా గోల్డ్ మెడల్ వచ్చింది. నాకు కొంచెం ఎక్కువ. ఇదేంట్రా అయితే? అరే నీ తప్పు, ఇది తప్పు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికి మరి ఎందుకురా నీకు? జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. పని పడలేదా ప్రధానికి మధ్యలో దొరతావు లోపలే. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా సార్. చూసావరా దీని తలపొగరు, ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. అర్థం పర్థం లేకుండా మాట్లాడు. నా కొడుకు పంది తిన్నట్టు తిని నా కొడక నువ్వు రే. గారు ఇది మా సమస్య, దయచేసి ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకోకు. నేను అరిచానంటే గొంతు బాద్దే. అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను? గవర్నమెంట్ లాగా నోరేసుకొని పడిపోతుంటే ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు, ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్, ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో ఆడు మగాడ్రా. వినే వాళ్ళకి చెప్పగలం కానీ వాదించే వాళ్ళకి ఏం చెప్తాం? నీ ఇష్టం వచ్చినట్టు కానీ. బాగా చేద్దాం, చేసేది కరెక్ట్. పొగడ్తలు నాకు ఇష్టం ఉండవు. సారీ వెరీ సారీ, మోస్ట్ రెస్పాన్సిబుల్. ఇది ప్రీ ప్లాన్డ్, మీ ఇద్దరు ఇట్లా అనుకుందాం అనేసి ముందుగానే అనుకునే ఉంటున్నా సార్. అవును, క్లియర్ గా ఉందిగా. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. నోరు మంచిది కాదు, మంచిది కానీ నోరు చెడ్డదండి. తెరిచిన సమాధి లాంటి నోరు లేదు, నో ఛాన్స్. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా, పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసు అంతే. గొప్ప యాదాంతి. గుడ్డు పోయిందా? నంబర్ 1 దొంగ నువ్వు. ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అస్సలు మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే అంటున్నాడు. ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. వచ్చింది పోతానేమని భయపడ్డాను. నువ్వు నోరు మస్తావాడు పడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టి నాకు రెస్పెక్ట్ కావాలి. అన్నేదో కొత్త ప్రాణ్ అడుగుతున్నాడు చూడ. అదే వెళ్ళి ఆయన మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మామయ్య. శ్రీకాంత్, అరే విను, just get hell and heaven out of from me. Just చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది